బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు రామ్మోహన్ గౌడ్ ఇంటికి వచ్చి ప్రచారంలో పాల్గొనాలని ఆహ్వానించారు. గతంలో కలిసికట్టుగా పనిచేసే పార్టీని గెలిపించాలని కోరారు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వెళ్లినా తిరిగి సొంత పార్టీకి వచ్చానని అన్నారు. సుధీర్ రెడ్డితో ఉన్న చిన్న మనస్పర్ధల వల్ల పార్టీ వీడానని, ప్రస్తుతం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారని, మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని, అందరినీ కలుపుకొని పనిచేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు రామ్మోహన్ గౌడ్ గారు, మరి సోదరి మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న గారు, మరి ఇక్కడ విచ్చేసిన సోదరులకు సోదరి మళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా బాధ్యతలు హరీష్ రావు గారికి అప్పచెప్పి, ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా ఉన్న రామ్మోహన్ గౌడ్ గారు పార్టీ విడిచిపెట్టిపోయింది, మళ్లీ పార్టీలోకి తీసుకురండి, అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం, బీఆర్ఎస్ పార్టీని గెలుద్దాం. ఎట్లాగూ 2026లో దాదాపు 3 నియోజకవర్గాలు అవుతాయి. ఈ 3 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 3 బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా రామ్మోహన్ గౌడ్ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని స్వయంగా హరీష్ రావు గారిని మీ దగ్గరకు పంపించారు. హరీష్ రావు గారు మీ అందరితో మాట్లాడి, అందరితో డిస్కస్ చేసి మాట్లాడి ఒప్పించినాక దాని తర్వాత నన్ను మరియు రామ్మోహన్ గౌడ్ గారిని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడేసేసి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో 3 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి గెలిచి రావాల్సిన బాధ్యత మా ఇద్దరి భుజస్కంధాల మీద పెట్టిండు. అలాగే సోదరికి కూడా భుజస్కంధాల బాధ్యత ఉన్నది. సో తప్పనిసరిగా ఈ 3 నియోజకవర్గాల్లో మనమే గెలుస్తాం. 3 కావచ్చు, కాకపోతే 4 కూడా అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులుగా ఉన్నప్పుడు మాలో కొన్ని తేడాలు ఉండే, కొన్ని మనస్పర్ధలు ఉండే. ఇప్పుడు ఓపెన్ హార్టెడ్ తోటి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా సంపూర్ణమైన స్వచ్ఛమైన కల్మషం లేని మనసుతోటి మీ అందరి ముందుకు వస్తున్నా. తప్పనిసరిగా మేము మీ అందరితో కలిసి పనిచేసి మీ అందరినీ కూడా రేపు పొద్దున గర్వంగా తలెత్తుకునేటట్టు చేస్తాను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఇకపోతే ఇన్ని వేల మందిలో ఎన్నో